దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాదయని బట్టి మనం ఈ రోజులోనికి ప్రవేశించాం. ఈ రోజు మనం సంఖ్యాకాండంలోని 18వ అధ్యాయంలో 7వ వచనంలో ఆఖరి భాగాన్ని చదువుకుందాం. అక్కడ ఏముంటుందంటే, దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. చూసారా, దేవుడు తెలియజేసినటువంటి మాట. ఆయన చెప్పేది అహరోనుకి తెలియజేస్తున్న మాట. ఇదిగో నీకును నీ సంతానానికి యాజకత్వపు సేవను అప్పగించా. దీన్ని ఎలా అప్పగించానంటే, దయచేతనే. ప్రే సోదరి సోదరుడా, ఆయన అహరోను యొక్క జీవన విధానాన్ని చూసి అహరోను మీద దయదల్చి అహరోనుకి యాజకత్వపు సేవను అప్పగించాడు. ఆయన దయచేత అహరోనుగా సేవను అప్పగించారు కనుక అహరోను ఆ సేవను దైవ చిత్తానుసారముగా జరిగించిన వాడై ఉన్నాడు. అహరోను తర్వాత అతని కుమారుడు ఎలియాజర్, అతని తర్వాత ఇలా కుమారులు వంశ పారంపర్యం లేవీలు యాజకత్వాన్ని జరిగిస్తూ అహరోను కుటుంబీకులు యాజకత్వాన్ని జరిగిస్తూ వచ్చారు. అది ఎలా అప్పగించబడింది? దయచేతనే. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు అప్పగించిన ఆ సేవను, దయతో దేవుడు అప్పగించిన ఆ సేవను దేవుని చిత్తానుసారంగా జరిగిస్తున్నావా? దేవునికి సంతోషం కలిగినట్లుగా జరిగిస్తున్నావా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. నేను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తొలి దినాల్లో నా దగ్గర పరిశుద్ధ లేఖనం కూడా పెద్దది లేదు. నూతన నిబంధన చిన్న లేఖనం, ఆ యొక్క పరిశుద్ధ లేఖనాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. అయితే నాకు స్వరం వినపడుతుంది. నా జనులు కట్టిన మట్టి గోడ మీద గచ్చుపోత పూయిస్తున్నారు. సమాధానము లేని చోట సమాధానమని చెప్పుచు నా జనులు కట్టిన మట్టి గోడ మీద గచ్చుపోత పూయిస్తున్నారు. నరపుత్రుడా, నువ్వు లే అనే స్వరాన్ని విన్నాను. అంటే ఏంటి? దేవుడు ఇదిగో వారిని ప్రవక్తలుగా పిలిచినప్పటికీ, దేవుడు వారిని సేవకులుగా పిలిచినప్పటికీ వారు దేవుని సంతోషపరిచే విధానంలో కార్యక్రమాన్ని జరిగించకుండా వారి లాభాపేక్షను బట్టి వారి లబ్ధి కొరకు ఆ కార్యం చేశారు కనుక దేవుడు వారి విషయమై వేదన చెందారు. దయచేతనే నీ ఆత్మని దేవుడు పురుష దేహంలోనికి పంపించారు. నిన్ను పురుషుడిగా పుట్టించారు. ఆయన దయచేతనే నిన్ను స్త్రీగా పుట్టించారు. ఆయన దయచేతనే నిన్ను ఈ కుటుంబంలో ఉంచారు. ఆయన దయచేతనే నీకు ఆ చదువునిచ్చారు. ఆయన దయచేతనే నీకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఆయన దయచేత నీకు ఇవ్వబడిన దాని విషయంలో ఆయన్ను సంతోషపరుస్తూ నువ్వు కార్యం జరిగిస్తున్నావా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఆయన దయచేత సమస్తం కొనసాగుతున్నాయి. ఆయన దయచేతనే నీకు బిడ్డలను దయచేశారు. ఆయన దయచేత నీకు ఇచ్చిన బిడ్డలను ఆయన చిత్తానుసారంగా పెంచుతున్నావా? నమ్మకత్వాన్ని చూపిస్తున్నావా? ఎంతో మంది గర్భఫలాలు లేక, ప్రపంచంలో మాతృత్వాన్ని అనుభవించలేక వేదన పడుతున్న వారు కోట్ల కొలదిగా ఉండగా ఆయన దయతో నీకు బిడ్డలను దయచేశారు. అవేమంటది? యెహోవా దయని చేత నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. యెహోవా దయ చేత నేను ఈ ధనాన్ని సంపాదించుకోగలిగాను. యెహోవా దయ చేత ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. ప్రియ సోదరి సోదరుడా, యెహోవా దయ చేత నీకు ఇవ్వబడిన దాని విషయంలో యెహోవాకి సంతోషాన్ని కలిగించేట్లుగా యెహోవా చిత్తానుసారముగా జరిగిస్తున్నావా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి, యెహోవా దయతోనే నిన్ను ఎలా ఉంచారు? నీవే ఎందుకు పురుషుడిగా పుట్టావు? ఎందుకు స్త్రీగా పుట్టలేదు? నీవే ఎందుకు స్త్రీగా పుట్టావు? ఎందుకు పురుషుడిగా పుట్టలేదు? ఆయన దయ నిన్ను అలా పుట్టించాలనుకున్నాడు. ఆయన నీకు అలాంటి జీవితం ఇవ్వాలనుకున్నాడు. ఆయన నీకు అలాంటి పరిస్థితులు కలిగించాలనుకున్నాడు. ఆయన నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చిన దీవెనను నువ్వు అనుభవించాలి.
ఆయన నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తే అది యెహోవా నీకు ఇచ్చినట్టే. ఆయన ఇచ్చిన ఆహారాన్ని నువ్వు తినగలిగితే అది యెహోవా నీకు ఇచ్చినట్టే. ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం అయితే ఇదిగో దేవుడు ఇచ్చే సంపాదన ఎలా ఉంటుంది? ఇదిగో నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన విడల నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. యెహోవా యందు భయభక్తులు లేకుండా సంపాదిస్తున్న దాన్ని మనం అనుభవించలేము. అది యెహోవా దయ మనకు వచ్చింది కాదు, మన యొక్క అక్రమ మనస్తత్వాన్ని బట్టి సంపాదించుకున్నది. దాని ద్వారా నెమ్మదిగా అనుభవిస్తాం. దయతో ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి. యెహోవా దయచేతే నీకు ఈ జీవితాన్ని ప్రసాదించారు. నాకు యెహోవా దయచేతే ఈ మానవ జీవితాన్ని దయచేశారు. ఆయన నాకు ఒక కుక్క జీవితాల్లో, ఓ పంది జీవితాల్లో, లేదా ఇది ఒక మృగం జీవితాల్లో ఇవ్వలేదు. ఆయన దయచేత మానవ జీవితాన్ని దయచేసి ఈ యొక్క శరీరంలో ఇదిగో నా యొక్క ఆత్మను ఆయన ఉంచున్నారు. ఇది కేవలం ఆయన దయ గనుక ఆయన దయచేత పొందిన దాన్ని నేను సంరక్షిస్తున్నప్పుడు ఆయనకి భయపడగలుగుతున్నానా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, మీ మహా దయగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అవును తండ్రి, మీ దయచేత ఇచ్చిన యాజకత్వాన్ని ఇదిగో ప్రభా నమ్మకంగా జరిగించమని, అన్యుడు ప్రవేశించకూడదని సెలవిచ్చారు. అలాగే మీ దయచేత మాకు ఇచ్చిన ఈ కుటుంబంలో ప్రభా సాతాను ప్రవేశించకుండా, సాతాను క్రియలు ప్రవేశించకుండా, సాతాను ఆలోచనలు ప్రవేశించకుండా, మా మానసిక బలహీనతలు ప్రవేశించకుండా మీరిచ్చిన ఈ జీవితాన్ని మీ దయతో మీరు మాకు అనుగ్రహించిన ఈ కుటుంబాన్ని మీకు ఇష్టమైన రీతిలో నిలబెట్టే భాగ్యం మాకు దయచేస్తారని నమ్మచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులు.